హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొత్తగా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైనటువంటి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలకి 394 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో ఏంటి అంటే మొబైల్లోనే మనము ఎలా అప్లికేషన్స్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూసేసి మీరు ఈ యొక్క వీడియోలో చెప్పిన విధంగా మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ ఈ యొక్క జాబ్స్ గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. సో ఆ వీడియో ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఐడియా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక వీడియో చూసిన తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనము డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. 23rd ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th సెప్టెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా టెక్నికల్ పరంగా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు కింద. ఆ హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇక్కడ మనము ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా అప్లై చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్లో రిజిస్టర్ అలాగే లాగిన్ అని చెప్పేసి ఉన్నాయి కదా బటన్స్. ఇక్కడ మీరు రిజిస్టర్ అని చెప్పేసి ఉంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకి ఏంటి అంటే సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. ఫస్ట్ మీరు పోస్ట్ నేమ్ అనేది జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 టెక్నికల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్స్ లేదా అప్లికెంట్స్ ఫుల్ నేమ్ అంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఎవరైతే జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. అలాగే మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది అవసరం లేదు. ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్లో స్టార్ మార్క్స్ ఇచ్చారో అవి మనకు కంపల్సరీగా ఫిల్ చేయాలి, లేకపోతే మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి మొత్తం. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్లో మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీస్ అనేవి వెళ్తాయి. 1 టైం పాస్వర్డ్స్ ఈమెయిల్కి వస్తుంది అండ్ అలాగే మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని చెప్పేసి ఉంటుంది డిక్లరేషన్. ఇది టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా వెరిఫికేషన్ కోడ్, ఇది ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై మీద క్లిక్ చేసేసి మిగతా అన్ని చెక్ బాక్స్ అనేవి టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీలో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు రీవెరిఫైకి సంబంధించి ఈమెయిల్ ఐడి అండ్ ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసేసి అవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత రీవెరిఫైకి సంబంధించి చెక్ బాక్స్ వస్తాయి 4 చెక్ బాక్స్, అవన్నీ కూడా టిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు రిజిస్ట్రేషన్ అనేది నంబర్ వస్తుంది, అవి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా మనకి గో టు అప్లికేషన్ అండ్ లాగౌట్ అని చెప్పేసి వస్తే ఇక్కడ మీరు గో టు అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డైరెక్ట్గా మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏంటి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మన డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూడండి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది, తర్వాత పోస్ట్ నేమ్ అనేది చూపిస్తుంది, తర్వాత పోస్ట్ కోడ్. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్
ఫీమేల్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ మీరు ఈ యొక్క క్యాలెండర్ ఆప్షన్ యూజ్ చేసి సెలెక్ట్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏజ్ యాజ్ ఆన్ 14th September 2025 వరకు ఎంతనో అది అక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఏ క్యాస్ట్, సో రిజర్వేషన్ కేటగిరీ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. బీసీ వాళ్ళైతే మాత్రం ఓబీసీ అని చెప్పేసి పెట్టాలి, ఓసీ వాళ్ళైతే యూఆర్ పెట్టాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, ఆ విధంగా మీ క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇష్యూయన్స్ నెంబర్ ఆఫ్ ది కేటగిరీ సర్టిఫికేట్. సో క్యాస్ట్కి సంబంధించి మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా మీరు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఒకవేళ యూఆర్ పెడితే అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది, ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా. తర్వాత ఏంటి అంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసేసేయండి. సో ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత రిలీజన్. సో రిలీజన్ దగ్గర మీరు హిందూ అయితే డైరెక్ట్ ఈ విధంగా హిందూ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్లో మీరు 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. మరి తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణ పెట్టాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు దగ్గర లొకేషన్ అయితే పెట్టుకుంటున్నాను, హైదరాబాద్ అని చెప్పేసి. సో ఆ విధంగా మీకు ఏది దగ్గర అనిపిస్తే అది ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సో మీరు ఆ విధంగా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా అయితే 5 ఆప్షన్స్ అనేవి పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా నేను 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ స్టేట్కి సంబంధించి సో మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రిఫరెన్సెస్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు సో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో దానికి సంబంధించి లొకేషన్ అనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసేసేయండి. సో సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత అదర్ డీటెయిల్స్లో మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, ఇది లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఆల్రెడీ మీరు ఈ యొక్క సంస్థలో లేకుంటే గవర్నమెంట్ సర్వెంట్ అయితే అంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కమ్యూనికేషన్ అడ్రస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ కరెస్పాండెన్స్ అడ్రస్లో సో మీ యొక్క అడ్రస్ లైన్ 1లో మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి, స్ట్రీట్, ఆ యొక్క విలేజ్ నేమ్ అవన్నీ కూడా ఇచ్చేసేయండి. సో తర్వాత నెక్స్ట్ ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసేసి సో తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసేసి సో దానికి సంబంధించి పోస్టల్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ అది ఇచ్చేసేయాలి. ఒకవేళ మీరు ప్రజెంట్ ఇచ్చినటువంటి కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఎస్ సెలెక్ట్ చేయాలి. సో ఎస్ సెలెక్ట్ చేస్తే పైన డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్గా కింద అయితే రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిప్లొమా చేసినా లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా అనేది ఏ విభాగంలో చేసి ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ యొక్క విభాగాలు డిప్లొమా పాస్ అయి ఉండాలి. లేకపోతే ఒకవేళ ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ లేకుంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసి ఉండాలి విత్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 394 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పర్మనెంట్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు లెవెల్ 4 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి సంస్థల్లో మీరు ఈ యొక్క జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంది.
ఇప్పుడు క్వాలిఫికేషన్ అనేది తెలుసుకున్నారు కదా, ఆ యొక్క క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. సో తర్వాత మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వండి, లేకుంటే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు డిప్లొమా చేస్తే డిప్లొమా, దానికి సంబంధించి డిగ్రీ చదివితే ఆ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ మీరు డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ ఈ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఐ బటన్ నుంచి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎంత సైజ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది 100 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 200 DPI అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఇదే ఫార్మాట్లో మంచిగా రెడీ కావాలి, మనకి పాస్పోర్ట్ అప్లోడ్ కావాలి అంటే ఐఆమ్ రీసైజర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఐఆమ్ రీసైజర్. సో మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ మీరు ఒకవేళ సైజ్ అనేది కరెక్ట్గా లేకుంటే అందులో సెట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా ఇక్కడ ఎంత సైజ్ ఉండాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 150 KB లోపు ఉండాలి. సో ఇది కూడా జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా రెడీగా పెట్టుకోండి. స్కాన్ చేసి సపరేట్గా మీరు ఫోటో సైన్ అనేది అప్లోడ్ చేయాలి. చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు మీ నేమ్ అండ్ అలాగే మీకు ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది, అప్లికేషన్ ఫీజు. ఇక్కడ నాకు 550 అనేది చూపిస్తుంది. అయితే ఎవరు ఎంత పే చేయాలనేది ఇప్పుడు చెప్తాను ఫీజు అనేది. గాయస్ ఇక్కడ మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించినటువంటి అబ్బాయిలు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలతో పాటు అప్లికేషన్ ఫీజు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు 550, టోటల్గా 650 అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ మాత్రం కేవలం రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో. కాసి ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ ఆప్షన్ అనేది యూజ్ చేసేసి డైరెక్ట్గా ఫీ పేమెంట్ అనేది మీ మొబైల్ త్రూ కానీ డైరెక్ట్గా యూపీఐ యాప్స్ ద్వారా ఫోన్పే కానీ జీపే కానీ సో అలాంటి యాప్స్ ద్వారా, లేదు అంటే మీరు డైరెక్ట్గా డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. సో చేసేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏంటంటే డిక్లరేషన్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మీరు అన్నీ కూడా చెక్ బాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసేసేయండి. 5 ఉంటాయి, అవన్నీ కూడా 5 సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్చా అనేది ఇచ్చేసేసి సో డైరెక్ట్గా ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి సో ఫైనల్గా ఏంటి అంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఫీ పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. ఆ ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఈ జాబ్స్కి అయితే మొబైల్ త్రూగా ఇలా అప్లై అయితే చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా మొబైల్ త్రూగానే ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. మీరు నెట్ సెంటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మీకు మొత్తం ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది ఎవరైతే వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసారో, నేను ఎండ్ వరకు చూసానని చెప్పేసి తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.